ఈ రీడింగ్లో ఒక విషయం మొదటి నుంచే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. మీకు మరియు ఈ వ్యక్తికి మధ్య ఏదో ఒక భావోద్వేగ సంబంధం ఉంది. అది పూర్తిగా ముగిసిపోయినట్టుగా బయటకి కనిపించకపోయినా వాళ్ళ మనసులో మాత్రం ఈ కథ ఇంకా పూర్తిగా ముగియలేదు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కనిపిస్తోంది. వాళ్లకు మీపై భావాలు లేవని కాదు, భావాలు ఉన్నాయి. కానీ ఆ భావాలను ఎదుర్కొనే ధైర్యం మాత్రం ప్రతి సమయంలో వాళ్లకు ఉండడం లేదు. వాళ్ళ మనసులో ప్రేమతో పాటు భయం, రీగ్రెట్, సెల్ఫ్ డౌట్, కన్ఫ్యూజన్ అన్నీ కలిసి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కో కార్డు ఏం చెప్పబోతుందో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. డార్క్ ఎనర్జీ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మొదటగా వచ్చినటువంటి టారో కార్డ్ 8 ఆఫ్ వాండ్స్. మొదట వచ్చిన 8 ఆఫ్ వాండ్స్ చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్తోంది. ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించినప్పుడల్లా వారి మనసులో ఒక రకమైన ఎనర్జీ పాస్ అవుతోంది. అంటే ఇంకా ఎంతకాలం ఇలా దూరంగా ఉండాలి, నేను మాట్లాడాలా, ఒకసారి అయినా కాంటాక్ట్ చేయాలా అనే ఆలోచనలు వాళ్ళలో ఎక్కువగా వస్తున్నాయి. 8 ఆఫ్ వాండ్స్ అంటే మూమెంట్, ఫాస్ట్ యాక్షన్, మెసేజ్, కమ్యూనికేషన్ సంబంధించిన కార్డు. అందుకే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబడుతోంది. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోయారని ఈ కార్డు చెప్పడం లేదు. వాళ్ళ మనసులో మీ గురించి ఆలోచనలు ఒక్కసారిగా రావచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలోనైతే ఒంటరిగా ఉన్నప్పుడు గతంలో మీతో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. మీతో మాట్లాడాలని అనిపించటం, ఏదైనా చెప్పాలని అనిపించటం, కానీ వెంటనే ఆ ఆలోచనను ఆపేయడం కూడా జరుగుతోంది. అంటే ఫీలింగ్ ఉంది, యాక్షన్ మాత్రం ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ ది హెర్మిట్. ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ తర్వాత ద హెర్మిట్ రావడం చాలా ముఖ్యమైన విషయం. 8 ఆఫ్ వాండ్స్ వాళ్ళలో ఉన్న కాంటాక్ట్ చేయాలనే ఇంపల్స్ను చూపిస్తే, ది హెర్మిట్ వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తున్నారో చెప్పబోతోంది. ఈ వ్యక్తి ప్రస్తుతం చాలా విషయాలను తనలో తానే ఆలోచించుకుంటున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళు బయటకి స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం తమ నిర్ణయాలను తామే ప్రశ్నించుకుంటున్నారు. నేను చేసినది సరైనదేనా? నేను ఈ వ్యక్తిని ఎందుకు దూరం చేసుకున్నాను? మళ్ళీ మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచనలు వస్తున్నాయి. ఇది మీ మీద కోపంతో దూరంగా ఉండే ఎనర్జీ కంటే తనలో తాను సమాధానం వెతుక్కుంటున్న వ్యక్తి ఎనర్జీ అని చెప్పొచ్చు. వాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్న సమయంలో మీ విలువను మరింత అర్థం చేసుకున్న అవకాశం కూడా ఈ కార్డు చెప్తోంది. కానీ ఒక సమస్య ఉంది. వాళ్ళు ఆలోచిస్తారు, చాలా ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు, కానీ ఆ ఆలోచనను వెంటనే యాక్షన్గా మార్చరు. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ కార్డ్ ద సన్. ఇది ఈ మొత్తం స్ప్రైడ్లో చాలా పాజిటివ్ కార్డులో ఒకటి. ఈ వ్యక్తి మీ గురించి పూర్తిగా నెగిటివ్గా ఆలోచించటం లేదు. వాళ్ళకు మీతో సంబంధించిన మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మీతో ఉన్నప్పుడు పొందిన హ్యాపీనెస్, మీతో మాట్లాడిన విధానం, మీ ప్రజెన్స్, మీ నుంచి వచ్చిన పాజిటివ్ ఎనర్జీ, ఇవన్నీ వాళ్ళ మనసులో ఇంకా గుర్తుకు వస్తున్నాయి. కొన్నిసార్లు అయితే ఒక వ్యక్తి మన జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు పూర్తిగా అర్థం కాదు. కానీ వాళ్ళు దూరమైన తర్వాత మాత్రం ఆ వ్యక్తి నా జీవితంలో ఉన్నప్పుడు నేను నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది అర్థమవుతోంది. ద సన్ అదే విషయాన్ని చూపిస్తోంది. మీ గురించి వాళ్ళకు ఉన్న ఫీలింగ్స్లో ఒక వెచ్చదనం ఉంది. మీరు వాళ్ళ జీవితంలో కేవలం ఒక సాధారణ వ్యక్తి మాత్రం కాదు. మీతో సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు వాళ్ళకు ఇప్పటికీ ఎమోషనల్గా ముఖ్యమైనవిగా మనసులో దాచుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 8 ఆఫ్ కప్స్. ఇప్పుడు అసలు కాంట్రాడిక్షన్ మొదలవుతోంది. 8 ఆఫ్ కప్స్ ఈ కార్డు ఒక వ్యక్తి తనకు ముఖ్యమైన భావోద్వేగ పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళడాన్ని చూపిస్తోంది. అంటే వాళ్ళకు ఫీలింగ్స్ లేవు కాబట్టి వెళ్ళిపోయారు అని కాదు. కొన్ని సందర్భాల్లో మనిషి చాలా ముఖ్యమైన దాని నుంచే దూరంగా వెళ్తారు. ఎందుకంటే ఆ పరిస్థితికి ఎదుర్కొనే మెంటల్ కెపాసిటీ తనకి లేకపోవచ్చు ఆ సమయంలో. ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది. వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్న వాళ్ళ హార్ట్ మాత్రం
పూర్తిగా క్లోజ్ కాలేదు. ఇది చాలా ముఖ్యమైన తేడా. దూరం అంటే ఎప్పుడు డిటాచ్మెంట్ అని కాదు. కొన్నిసార్లు దూరం అనేది తప్పించుకోవటం, తమ భావాలను, బాధ్యతలను, పరిస్థితులను ఎదుర్కోకుండా వెనక్కి వెళ్ళటం. ఈ కార్డు నాకు అదే చెప్తోంది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ కార్డు ద ఎంపరర్. ఈ వ్యక్తి బయటకి తనను తాను చాలా కంట్రోల్గా చూపించుకుంటున్నారు. వాళ్ళకు ఫీలింగ్స్ ఉన్నా వాటిని బయట పెట్టకుండా కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను ముందుగా ఎందుకు మెసేజ్ చేయాలి, నేను ఎందుకు మాట్లాడాలి, నేను బలహీనంగా కనిపించకూడదు అనే మైండ్ సెట్ ఉండే అవకాశాన్ని స్పష్టం చేస్తోంది ఈ కార్డు. ద ఎంపరర్లో ప్రైడ్, కంట్రోల్, స్ట్రక్చర్, డిసిప్లిన్ ఉన్నాయి. అందుకే ఈ వ్యక్తి తన ఫీలింగ్స్ను అంగీకరించటం కంటే వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక బలహీనత కూడా చూపిస్తోంది ఈ కార్డు. కంట్రోల్ ఎక్కువైతే నిజమైన భావాలను దాచటం మొదలవుతుంది. అందుకే వాళ్ళు మీ గురించి ఫీల్ అవుతున్న దానికంటే తక్కువగా బయటకు చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే టారో కార్డ్స్ అసలు మీ పర్సన్ ఇలా ఎందుకు తనలో తానే బాధపడుతున్నారో చెప్పబోతున్నాయి. స్కిప్ చేయకుండా పాజిటివ్ థింకింగ్లో మాత్రమే ఉండి చూడండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ టారో కార్డ్స్కి రెజినేట్ అవుతాయి. ఆ రెజినేట్ అయిన ఎనర్జీస్ మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ని చూపిస్తాయి. కాబట్టి పాజిటివ్ థింకింగ్లోనే ఉండండి అమ్మా, నెగిటివ్ థింకింగ్ చేయకండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. లవ్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు పూర్తి జాతక చక్రం పరిశీలించబడుతుంది. మరియు బ్లాక్ ఎనర్జీ లేదా బ్లాక్ మ్యాజిక్ వంటి అతి శక్తివంతమైనటువంటి ప్రయోగాలకి కూడా సకాలంలో పరిష్కారములు చూపబడతాయి. ఇంకో విషయం ఏమిటంటే పెట్టుడు మందు లేదా మరుగు మందు బారిన పడినటువంటి వారిని కూడా మందు పూర్తిగా రిమూవ్ చేయబడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 10 ఆఫ్ స్వార్డ్స్ రివర్స్గా వచ్చిందమ్మా. ఇక్కడి నుంచి రీడింగ్ ఇంకా డీప్ అవుతోంది. కింద ఉన్న కార్డ్స్ రివర్స్లో రావడం వల్ల వాటి ఎనర్జీ సాధారణ అర్థం కంటే లోపలికి తిరిగినట్టుగా కనిపిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన కార్డు. అప్ రైట్ లో 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే ముగింపు, బాధ, పూర్తిగా బ్రేక్ డౌన్. కానీ రివర్స్ లో ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడే ప్రయత్నం అని అర్థం. ఇక్కడ వాళ్ళు గతంలో జరిగిన విషయాలను పూర్తిగా మర్చిపోయారని చెప్పలేం, కానీ వాళ్లకు జరిగినది ఇంకా మైండ్లో ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ బాధను మోస్తూ ఉండటం కంటే దాని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీతో జరిగిన కనెక్షన్ను వాళ్ళు పూర్తిగా డెడ్ ఎండ్గా చూడకపోవచ్చు. వాళ్ళ మనసులో ఇంకా ఒక ప్రశ్న ఉంది, ఇది నిజంగానే పూర్తయిపోయిందా అనే ప్రశ్న. అంటే గతం వాళ్ళను బాధించింది, కానీ ఆ బాధే వాళ్ళను మళ్ళీ ఆ కనెక్షన్ గురించి ఆలోచించేలా చేస్తోంది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ ద మూన్. ఇది కూడా రివర్స్లో వచ్చిందమ్మా. ఇది చాలా స్ట్రాంగ్ కార్డు అని చెప్పొచ్చు. ద మూన్ ఆఫ్ రైట్లో ఇల్యూషన్, భయం, కన్ఫ్యూజన్, దాచిన విషయాలు బయట పెడుతోంది. కానీ ఇది రివర్స్లో రావటం దాచిన నిజాలు బయటకు రావడం మొదలవుతుంది. ఈ వ్యక్తి తనలో తాను కొన్ని విషయాలను అంగీకరించాల్సి వస్తోంది. వాళ్ళు తమకు తామే చెప్పుకున్న కథ ఒకటి ఉండొచ్చు, కానీ నాకు ఫీలింగ్స్ లేవు, నేను మూవ్ ఆన్ అయ్యాను, ఇది నాకు అవసరం లేదు. కానీ లోపల ఉన్న నిజం దానికి పూర్తిగా మ్యాచ్ కాకపోవచ్చు. ద మూన్ రివర్స్డ్ చెప్తున్నది ఏమిటంటే వాళ్ళు తమ నిజమైన భావాలను తమ దగ్గరే దాచుకోలేకపోతున్నారు. ఎంత కంట్రోల్ చేసినా కానీ, ఎంత డైవర్ట్ చేసుకున్నా కానీ కొన్ని నిజాలు మళ్ళీ మళ్ళీ బయటకు వస్తాయి. మీ విషయం కూడా అలాంటిదే అని కార్డు స్పష్టం చేస్తోంది. ఇప్పుడు వచ్చినటువంటి కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్. ఇది కూడా రివర్స్లో వచ్చిందమ్మా. ఇది లవ్ విషయంలో చాలా ముఖ్యమైన కార్డు. ఏస్ ఆఫ్ కప్స్ ఆఫ్ రైట్లో కొత్త భావోద్వేగంగా ప్రారంభం అవుతోంది. కానీ రివర్స్లో రావటం వల్ల భావాలు లోపల ఉండి బయటకు రాకపోవడం. హార్ట్లో ఫీలింగ్ ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకు భయం కూడా ఉండొచ్చు, లేదా గతంలో జరిగిన బాధ వల్ల
మళ్ళీ హార్ట్ ఓపెన్ చేయడానికి వెనక ముందు అవుతున్నట్టు చూపిస్తోంది. ఇక్కడ ఒక మాట చాలా క్లియర్గా వస్తుంది. నాకు ఫీలింగ్ లేదు కంటే నా ఫీలింగ్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియడం లేదు అనేది ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్న దాన్ని మీకు చెప్పకపోవచ్చు. వాళ్లకు ప్రేమ కావాలనిపించినా కానీ ఆ ప్రేమను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామా అనే డౌట్ కూడా మీ పర్సన్కి ప్రజెంట్ ఉంది అని ఈ కార్డ్ చెప్తోంది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 7 ఆఫ్ స్వార్డ్స్. ఇది కూడా రివర్స్లో వచ్చిందమ్మా. ఇప్పుడు 7 ఆఫ్ స్వార్డ్స్ రివర్స్లో వచ్చింది. దానికి అర్థం ఏమిటి అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ రైట్లో చూస్తే ఇది దాచటం, తప్పించుకోవటం, నిజాన్ని పూర్తిగా చెప్పకపోవటం అని రివర్స్లో అర్థం అన్నమాట. దాచిన విషయం బయటకు రావడం, నిజాన్ని అంగీకరించటం, గిల్ట్ ఫీల్ అవ్వటం. ఈ వ్యక్తి మీతో జరిగిన విషయంలో తన పాత్రను తాను అర్థం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇంకాస్త క్లియర్గా మాట్లాడాల్సింది, నేను ఆ సమయంలో తప్పుగా హ్యాండిల్ చేశాను అనే రీగ్రెట్ కనిపిస్తోంది. ఇది కేవలం మీ గురించి ఆలోచించటం మాత్రమే కాదు, తాను చేసిన తప్పుల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాత్రం అది కేవలం హాయ్ ఎలా ఉన్నావు లాంటి సింపుల్ మెసేజెస్ కాకపోవచ్చు. లోపల దాచుకున్న ఏదో ఒక నిజాన్ని బయట పెట్టాలనే అవసరం కూడా మీ పర్సన్ది ఉంది అని కార్డ్ చెప్తోంది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 10 ఆఫ్ కప్స్ రివర్స్లో వచ్చిందమ్మా. ఇది ఈ స్ప్రైడ్లో అత్యంత ముఖ్యమైన రివర్స్ కార్డులలో ఒకటి. 10 ఆఫ్ కప్స్ ఆఫ్ రైట్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీ కనెక్షన్, కుటుంబ స్థాయి సంతోషం. కానీ రివర్స్లో రావటం వల్ల ఆ సంతోషం పర్ఫెక్ట్గా జరగకపోవడం, వాళ్ళు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్ మరియు నిజ జీవిత పరిస్థితుల మధ్య గ్యాప్ వస్తోంది. మీతో ఒక హ్యాపీ ఎండింగ్ గురించి వాళ్ళకు ఎప్పుడో ఒకప్పుడు ఆలోచన ఉండి ఉండవచ్చు. కానీ పరిస్థితులు, ప్రైడ్, ఫియర్, తప్పులు లేదా ఇతర జీవిత సమస్యలు ఆ కనెక్షన్ను కాంప్లికేట్ చేస్తున్నాయి. అందుకే వాళ్ళ మనసులో ఒక రకమైన అన్ఫినిష్డ్ ఫీలింగ్ కూడా ఉంది. మనిద్దరి మధ్య ఇలా కాకుండా ఇంకోలా జరిగి ఉండాల్సింది అనే ఆలోచన వారికి పదే పదే వస్తున్నట్టు కార్డ్స్ చెప్తున్నాయి. ఇప్పుడు అసలు లవ్ మెసేజ్ ఏం పంపాలి అనుకుంటున్నారు మీ పర్సన్ దూరం నుంచి ఈ సపరేషన్లో ఒకసారి చూద్దాం. మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చినటువంటి మొదటి మెసేజ్, I think of you at night when the world is asleep and my mind is awake. దీని అసలు అర్థం, ప్రపంచం మొత్తం నిద్రపోయినప్పుడు నా మనసు మాత్రం మేల్కొని ఉన్న సమయంలో నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇది చాలా డైరెక్ట్ మెసేజ్ అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి పగటిపూట తనను తాను బిజీగా ఉంచుకొని మీ ఆలోచనలను తప్పించుకోవచ్చు. కానీ రాత్రి సమయానికి వచ్చేటప్పటికి బయటి డిస్ట్రాక్షన్స్ తగ్గినప్పుడు వాళ్ళ నిజమైన ఆలోచనలు బయటికి వస్తున్నాయి. అంటే మీరు వాళ్ళకు అప్పుడప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడల్లా గుర్తుకు వస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు మీకు పంపిస్తున్నటువంటి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాం. I am not sure I can meet your expectations. The pressure is too much for me. దీని అర్థం, నీ అంచనాలకు నేను సరిపోతానో లేదో నాకు నమ్మకం లేదు. ఆ ఒత్తిడిని నాకు చాలా ఎక్కువగా అనిపిస్తోంది. ఇక్కడ దీనికి అసలు అర్థం ప్రేమ లేకపోవడం కాదు, సెల్ఫ్ డౌట్. వాళ్లకు మీ స్థాయి, మీ అంచనాలు, మీకు కావలసిన ప్రేమ, కమిట్మెంట్ లేదా స్థిరత్వం తాము ఇవ్వగలమా అనే భయం కూడా ఉందంట. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు వాళ్ళను తిరస్కరిస్తారనే భయం కంటే నేను వాళ్ళకి సరిపోకపోతే అనే ప్రశ్నే వాళ్లకు అతిగా భయం ఎక్కువ అవ్వడాన్ని చూపిస్తోంది. అందుకే కొన్నిసార్లు వాళ్ళ దూరం మీ మీద కోపం వల్ల కాదు, తమ మీద తమకు నమ్మకం లేకపోవటం వల్ల అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపిస్తున్నటువంటి మూడో మెసేజ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. I feel unworth of having
లవ్ ఇన్ మై లైఫ్, ఐ ఫీల్ మిజరబుల్ అండ్ లాస్ట్. దీని అర్థం, నా జీవితంలో ప్రేమను పొందడానికి నేను అర్హుడిని కాదేమో అనిపిస్తోంది. నేను చాలా బాధగా దారి తెలియని స్థితిలో ఉన్నాను. ఇది మొత్తం రీడింగ్లో అత్యంత డీప్ మెసేజ్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్ మీ గురించి మాత్రమే కాదమ్మా, వాళ్ళ గురించి వాళ్ళకే ఉన్న అభిప్రాయం. వాళ్ళు తమ జీవితంలో ఏదో ఒక భాగాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయామని భావిస్తున్నారు. తమ వల్ల మీకు బాధ కలిగిందనే గిల్ట్ కూడా వారికి ఉందంట. అందుకే వాళ్ళ మనసులో నేను ఈ వ్యక్తికి నిజంగా సరిపోతానా అనే ప్రశ్న వస్తోందంట. ఇది ప్రేమను కోరుకున్న వ్యక్తి ఎనర్జీ కాదు. ప్రేమ కావాలి, కానీ దాన్ని పొందడానికి తాను అర్హుడిననే నమ్మకం లేని వ్యక్తి ఎనర్జీ. ఓకే, ఈ ఓవరాల్ మొత్తం రీడింగ్ కలిపి చూస్తే ఇక్కడ కనిపిస్తున్న కథ చాలా క్లియర్గా ఉంది. ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మిస్ అయ్యే ఎనర్జీ కూడా ఉంది. గతంలో జరిగిన విషయాలపై రీగ్రెట్ ఉంది. మీతో సంబంధించిన మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మీతో మాట్లాడాలనే ఇంపల్స్ కూడా ఉంది. కానీ వాళ్ళలోనే ఒక పెద్ద బ్లాక్ ఉంది. ప్రైడ్ ప్లస్ ఫియర్ ప్లస్ సెల్ఫ్ డౌట్ ప్లస్ గిల్ట్. 8 ఆఫ్ వాండ్స్ వాళ్ళలో ఉన్న కాంటాక్ట్ ఎనర్జీని చూపిస్తోంది. ద హెర్మిట్ వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తున్నారో చెప్తోంది. ద సన్ మీతో ఉన్న మంచి భావాలను చూపిస్తోంది. 8 ఆఫ్ కప్స్ దూరం జరిగిన విధానాన్ని చూపిస్తోంది. ద ఎంపరర్ ఏమో వాళ్ళ కంట్రోల్ మరియు ప్రైడ్ను చూపిస్తోంది. 10 ఆఫ్ స్వార్డ్స్ రివర్స్ గత బాధ నుంచి బయటపడే ప్రయత్నాన్ని చూపిస్తోంది. ద మూన్ రివర్స్ దాచిన నిజాలు బయటకు వస్తున్నాయని చెప్తోంది. ఏస్ ఆఫ్ కప్స్ రివర్స్ భావాలు ఉన్నా కానీ వాటిని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడాన్ని చూపిస్తోంది. 7 ఆఫ్ స్వార్డ్స్ రివర్స్గా వచ్చినటువంటి కార్డు రీగ్రెట్ మరియు నిజాన్ని అంగీకరించే ఎనర్జీని చూపిస్తోంది. 10 ఆఫ్ కప్స్ రివర్స్ మాత్రం మీ ఇద్దరి మధ్య కోరుకున్న ఎమోషనల్ హ్యాపీనెస్ ఇంకా ఎందుకు పూర్తిగా జరగలేదో చెప్తోంది. మీకు యూనివర్స్ ఇస్తున్నటువంటి లాస్ట్ మెసేజ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఈ రీడింగ్ను ఒక వాక్యంలో చెప్పాలంటే, వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారు అనేది ఈ కార్డ్స్ చెప్పటం లేదు. అలాగే వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు అని కూడా ఈ కార్డ్స్ హామీ ఇవ్వడం లేదు. మీకు యూనివర్స్ పంపించిన మెసేజ్గా మీరు భావించి పూర్తి స్థాయిలో మీకు రెజినేట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వచ్చినటువంటి ఏంజిల్స్ నెంబర్ 888 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మళ్ళీ మరో మంచి రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.